అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇక కొన్ని లక్షల మంది కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అక్టోబర్ నుంచి కొత్త పింఛన్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక అర్హతలు అయితే మనకు విడుదల చేయడం జరిగింది. అలాగే ఈ అర్హతలు ఉన్న వారికి మాత్రమే పింఛన్ అయితే వస్తుంది. ఇప్పుడు పింఛన్లు భారీగా పెంచారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పింఛన్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు. ఇక దానికి సంబంధించి కూడా మనకు పింఛన్దారులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన జారీ చేశారు. ఈ తేదీ నుంచి కూడా మనకు పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే పింఛన్లకు దరఖాస్తు చేసుకుని అన్ని ఓకే అయ్యాయో వారికి కూడా మనకు ఈ తేదీ నుంచి పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ నెల నుంచే. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు వీడియోని చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, వీడియో కిందనే ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరెన్నో పథకాల సమాచారాన్ని మనకు అందిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆయన అధికారంలోకి వచ్చినటువంటి 10 రోజుల్లోనే మనకు పింఛన్లను ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చారో ఆ యొక్క హామీని 10 రోజుల్లోనే అమలు చేసి రికార్డు సృష్టించారనమాట. ఇక పేద ప్రజలందరికీ కూడా పింఛన్ల మీద ఆధారపడి బ్రతుకుతున్న వారందరికీ కూడా ఇది పెద్ద ఆసరాగా అయితే నిలిచింది. ఈ నేపథ్యంలోనే మనకు పింఛన్లను భారీగా పెంచి వృద్ధులు, వితంతువులు, మనకు మిగిలినటువంటి కేటగిరీల కింద ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల కూడా 4000 రూపాయల పెన్షన్. ఇక వికలాంగులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా వారి కేటగిరీని బట్టి మనకు పాక్షిక వికలాంగులు అయితే 6000 రూపాయలు, మనకు మంచానికే పరిమితం అనే వారికి అయితే 10,000 రూపాయలు, పూర్తిగా నడవలేని వారికి అయితే 15,000 రూపాయలు, ఇలా 25 కేటగిరీల వారీగా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా పింఛన్ల పంపిణీ అయితే జరుగుతూ ఉంది. ఇక ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని లక్షల మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త పింఛన్లకు ఈ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. ఇక నిన్న మనకు పేపర్ క్లిప్పింగ్లు కూడా మీరు చూడొచ్చు అనమాట, పేపర్లో కూడా వచ్చింది. ఇక మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో అంటే సదరం సర్టిఫికేట్లు పొంది వికలాంగులు కానీ, ఇక వితంతు మహిళలు కానీ, ఒంటరి మహిళలు కానీ, ఇలా అన్ని రకాల కేటగిరీలకు సంబంధించిన వారందరూ ఈ యొక్క పెన్షన్లు అయితే పంపిణీ కోసం అయితే మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట కొత్త పింఛన్ల కోసం. ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఏంటంటే మీకు అర్హతలు అయితే నిర్దేశించడం జరిగింది. తప్పకుండా మీ యొక్క పింఛను వయసు అనేది 60 ఏళ్ళు ఉండాలి. ఇక బీడీ కార్మికులు అయితే మనకు మనకు డప్పు కళాకారులు అయితే మనకు వారికి గుర్తింపు కార్డు ఉండాలి. అలాగే నేతన్నలు అయితే వారికి గుర్తింపు కార్డు ఉండాలి. ఇలా అన్ని రకాల పెన్షన్లకు కూడా గుర్తింపు కార్డులు అనేవి తప్పనిసరి. ఇక ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా రెడీగా పెట్టుకోండి. ఇవి కూడా అడగచ్చు. మనకు ఈ విధంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకొని మీకు ఏదైనా డప్పు కళాకారుల పెన్షన్ అయితే గుర్తింపు కార్డు మీ యొక్క డప్పు కళాకారుల సంఘం నుంచి, అలాగే నేతన్న పెన్షన్ అయితే నేతన్నల సంఘం నుంచి కూడా మీకు గుర్తింపు కార్డు ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకుని పెట్టుకున్నట్లయితే వచ్చే నెల 2వ తారీఖు నుంచి కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది. ఇక దీనికి సంబంధించి ఈ విధంగా అర్హతలు అయితే నిర్దేశించడం జరిగింది. ఇక మీరందరూ కూడా ఈ పేపర్లన్నీ కూడా రెడీగా పెట్టుకుని
ఉండండి, మీకు పింఛన్లు అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట. అక్టోబర్ నుంచి కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకుంటే కేవలం 60 రోజుల్లోనే, అంటే 2 నెలల్లోనే మీకు కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి అక్టోబర్ 1, 2 తారీఖుల్లో పింఛన్ అనేది పంపిణీ అనేది పూర్తవుతుంది. ఇక 2వ తారీఖు నుంచి కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి కేవలం 2 నెలలు, అంటే 60 రోజుల్లోనే మీకు కొత్త పింఛను మంజూరు చేస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మరొక హామీ కూడా ఇచ్చారు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉంటారో వారందరికీ కూడా 50 ఏళ్లకే పింఛనని మనకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక 50 ఏళ్ల పింఛన్కి సంబంధించి మనకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అర్హతలు ఇవే అన్నమాట. మీకు ఖచ్చితంగా ఆధార్ కార్డులో 50 సంవత్సరాల వయసు అనేది నిండి ఉండాలి. రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇలా అన్ని రకాల సర్టిఫికేట్లు కూడా మీరు రెడీగా పెట్టుకున్నట్లయితే మీరు అక్టోబర్లో 3వ తారీఖు నుంచి కూడా మీరు పింఛన్కు దరఖాస్తు చేసుకుంటే కేవలం 60 రోజులు, అంటే 2 నెలలు, మీకు ఇప్పుడు సెప్టెంబర్ కదా, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కల్లా మీకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. కొత్త పింఛన్ అయితే మీకు పంపిణీ చేస్తారన్నమాట. ఈ విధంగా పింఛన్ల పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు. అలాగే మనకు ప్రతి నెల కూడా కేవలం 2 రోజులు మాత్రమే పింఛన్ పంపిణీ ఉంటుంది. ఈ 2 రోజుల్లోనే మీరు ఎక్కడున్నా కూడా పింఛన్ అనేది తీసుకోవాలి. అలాగే పింఛన్ను ఎక్కడి నుంచి అయినా తీసుకోవడానికి కూడా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే కూడా ఈ 2వ తారీఖు పింఛన్ పంపిణీ అయిపోయిన తర్వాత 1, 2 తారీఖుల్లో 3 లేదా 4వ తారీఖు నుంచి కూడా మీకు అవకాశం కల్పిస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ బదిలీ చేసుకోవడానికి. మీరు కనుక పింఛన్ బదిలీ చేసుకుంటే మీరు ఎక్కడైతే ఉంటారో ఆ ఊర్లోనే, మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి. అది ఏ జిల్లా అయినా పర్వాలేదు, 26 జిల్లాల్లో ఏ జిల్లా అయినా పర్వాలేదు. అక్కడ మీరు పింఛన్ అక్కడే తీసుకోవచ్చు అనమాట. కాబట్టి అక్కడ మీరు ఆ విధంగా దరఖాస్తు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. పింఛన్ కూడా అక్కడి నుంచే తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పింఛన్లకు సంబంధించి భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారందరికీ కూడా పింఛన్లు అయితే వస్తాయి. ఇక ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే, గత వైసీపీ ప్రభుత్వంలో పింఛన్కు దరఖాస్తు చేసుకుని పింఛన్ అప్రూవల్ అయిపోయి వారు పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఏంటంటే మనకు అక్టోబర్ 2వ తారీఖున అయితే అక్టోబర్ 2వ తారీఖు నుంచి అయితే గత వైసీపీ ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారికి మనకు కొత్త పింఛన్ మంజూరు చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి మాత్రం వచ్చే నెల 2 నుంచి కూడా మీరు మన కొత్త ప్రభుత్వంలో కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకుంటే మీకు కొత్త పింఛన్లన్నీ కూడా డిసెంబర్ నుంచి కూడా మీకు ఆ పంపిణీ అయితే చేస్తారన్నమాట. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి ఈ విధానాన్ని అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. చాలా మంది మనకు ఇది ప్రస్తుతానికి పింఛన్లకు సంబంధించి అప్డేటు. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోని అయితే మీరు షేర్ చేయాలి. షేర్ చేస్తేనే వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.